సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విట్లాపూర్ గ్రామంలో ఉన్నాం మనం ఇవాళ. సో మీ అందరికీ తెలుసు సర్పంచ్ ఎన్నికల హోరాహోరీ అయితే కొనసాగుతోంది. అయితే ఈ విట్లాపూర్ గ్రామానికి సంబంధించి కూడా మాజీ సర్పంచ్ మొన్న తాజా మాజీ సర్పంచ్ మద్దికుంట నవీన్ కూడా మళ్ళీ ఈసారి కూడా బరిలో ఉన్నాడని తెలిసింది. సో ఆయన మళ్ళీ బరిలో ఎందుకున్నాడు, గతంలో ఏం అభివృద్ధి పనులు చేసిండు, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా, సో ఆయనతో అడిగి ఆయన అసలు లక్ష్యం ఏంది, ఊర్లో ఇంకేం చేద్దాం అనుకున్నాను అడిగి తెలుసుకుందామని చెప్పేసి మనం ఊరికి వచ్చినాం. ఊరికి వస్తే వాళ్ళ ఇంటి దగ్గర లేడు. ఊళ్ళో తిరుగుతున్నట్టయితే ఇక్కడ ఆయన హయాంలో టర్మ్లో కట్టించినటువంటి ఈ పల్లె ప్రకృతి వనం దగ్గర ఉన్నాం మనం. ఆయన కట్టించినట్టు ఇక్కడ ఉన్నాడని చెప్పి తెలిసింది. సో ఆయనని అడిగి మరిన్ని వివరాలే తెలుసుకుందాం. సో మరి ఈ టైంలో కూడా పల్లె ప్రకృతి వనం అని ఆయన కట్టించినటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా దాని మీద ప్రేమతోటి అదే పార్క్లో తిరుగుతున్నటువంటి సందర్భం అక్కడ చూడవచ్చు మనం. సో నవీన్ భాయ్, హాయ్ హాయ్, బాగున్నారా? సో అనుకోకుండా సడన్ గా వచ్చిన వాటర్ ఇంటి దగ్గర లేరు. సర్పంచ్ ఎలక్షన్ లో హోరీ కొనసాగుతుంది, మీరేమో మా విట్లాపూర్ వచ్చిన. రైట్, ఎందుకు సర్పంచ్ ఎన్నికల్లో మళ్ళీ బరిలో ఉన్నమాట కదా. ఏం నడుస్తుంది? మొన్ననే చేసినావు, 5 ఏళ్ళు సరిపోలేదా? ఏంది మళ్ళీ బరిలో ఉన్నావు? ఏమైనా అసంపూర్తిగా పనులు ఉన్నాయా? ఏంది ఊర్ల మీద ప్రేమనా, ఇంకేదన్నా ఆలోచనలా? నా గ్రామ ప్రజల మీద సంపూర్ణమైన నమ్మకం. రెండోది ఏంటంటే కొన్ని అసంపూర్ణమైన పనులు, ఎందుకంటే శాంక్షన్ అయ్యి మధ్యలో నిలిచిపోయిన పనులు ఉన్నాయి. ఆ పనులను పూర్తిగా అందిస్తే మా గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడే పనులు అవి. ఎందుకంటే మా విఠలాపూరు గ్రామ అవసరాలు మా గ్రామానికి ఉపయోగపడేవి చాలా ముఖ్యమైన పనులు పెండింగ్ లో ఉన్నాయి. సరే ఎవరో వస్తే వీటిని అట్లా పార్క్ బాగా 5 సంవత్సరాల కాలంలో చేసిన విధంగా చేస్తారు చేరనే ఒక అపనమ్మకంతో మా గ్రామ ప్రజలకు పూర్తిగా అంటే పూర్తిగా అందిద్దామన్న ఆలోచనతో మరొకసారి బీసీ రిజర్వేషన్ రావడం వల్ల, జనరల్ రిజర్వేషన్ వస్తే నిలబడకపోతున్నా కానీ బీసీ రిజర్వేషన్ రావడం వల్ల గ్రామంలోని ప్రజలు మరొకసారి వాళ్ళంతలో వాళ్ళే నిలబడమని చెప్పి మరీ ప్రోత్సహించి మరొక 5 ఏళ్ళు చేస్తే ఇది మళ్ళా గెలిచే సర్పంచ్ కూడా నిన్ను చూసి నేర్చుకోవాలని కొంతమంది నన్ను ప్రోత్సహించారు. నిలబడడం అడవి లెక్కనే ఉంది కదా, బాగా చాలా దగ్గరుండి శ్రద్ధతో కనిపించినావా? చాలా శ్రద్ధతో. ఇది ఒక్కొక్క చెట్టుకి ఇది జస్ట్ 650-750 రూపాయల చెట్టు. ఇది ఓన్లీ కేవలం సిద్దిపేట, హైదరాబాద్ టౌన్లలో తప్ప గ్రామాలలో కనబడే చెట్లు కాదు. ఇది ఎంత ఏరియాలో కట్టిరు పార్క్? ఎంత ఖర్చు అయింది? దగ్గర ఇది ఒక పెద్ద బొంద. అంటే ఇందులో చిన్నప్పుడు ఇక కొంతమంది ఇక చెత్త వద్దురు, పెద్ద మంచినీళ్ళ బొంద అందరు, అలాంటి దాన్ని చాలా ట్రిప్ లో మట్టి పోసి కూడిపి పైకి తీసుకొచ్చి రోడ్ కన్నా హైట్ ఉండాలని, మళ్ళీ రోడ్ నీళ్ళకి రావద్దు. రోడ్ నీళ్ళకి వచ్చినాయి అనుకో ఇది డ్యామేజ్ అయింది. ఇదే హైట్ ఉండాలని నేను కట్టడం. జస్ట్ నువ్వు వచ్చేటప్పుడు చూసినావా ఏ గ్రామంలో ఉండదు ఆ గేట్ గానీ ఆ స్టీల్ బోర్డు గానీ. జరిగి మనం యువతకు అవకాశం ఇచ్చింది మా ఊరు. అది చదువుకున్న వాళ్ళకి ఉద్దాం ఒకసారి మారుతుందేమో అని బాగా ఆశించి ఇచ్చింది. ఇచ్చినందుకు ఆ స్టీల్ బోర్డులోనే అది కనబడుతుంది. ఎందుకంటే ఏ గ్రామంలో స్టీల్ బోర్డు ఉండదు, అది లైఫ్ టైం ఉంటది, దాన్ని ఖరాబ్ అనేది ఉండదు. సో మీరు చేసిన పనులు లైఫ్ టైం ఉండిపోవాలి. నువ్వు చూడు రమేష్ అన్న, విషయం ఏంటంటే ఏ గ్రామంలో కూడా చుట్టూ రూరల్ ఏరియాలో ఓపెన్ జిమ్, ఇందులోనే ఓపెన్ జిమ్ వచ్చింది, ఇందులోనే చిన్నపిల్లలు ఆడుకోనికి ప్లే గ్రౌండ్ వచ్చింది, ఇందులోనే మన పెద్దవాళ్ళు కూర్చోనికి కాలక్షేపం చేయడానికి కూడా గజీబోలు వచ్చినాయి. ఏంటి అవి? గజీబో అంటే అది కూర్చొని అది చేయడానికి. ఎంత ఆలోచించడం అంటే చాలా విధాలుగా ఆలోచించడం. మా గ్రామ వార్డు మెంబర్లు గాని, ఎంపీటీసీ గాని, ఉప సర్పంచ్ గాని, గ్రామస్తుల సహకారం ఎల్లవేళలు ఉంది. నేను చేసే ప్రతి పనికి వాళ్ళ సహకారం అద్భుతం. దాని వల్ల నేను చాలా ముందుకు పోయినా. ఊరోళ్ళు సహకరిస్తేనే ఏదైనా పూర్తి స్థాయిలో. నాకు అప్పుడు మెజార్టీ కూడా మన మండల స్థాయిలో హై మెజార్టీ ఇచ్చారు. 680 మెజార్టీతో గెలిపించారు. ఆ నమ్మకాన్ని ఓటుకోద్దు అనుకున్నా. ఆ నమ్మకాన్ని ఓటుకోద్దనే చాలా కష్టపడ్డాం అనుకో. ఒక్కొక్క చెట్టుకు నేను తెచ్చిన కదంబ చెట్టు గాని, స్పతోడియా చెట్టు గాని, ఇవి ఇక్కడ గ్రామాలలో కనబడాయి. సరే సిద్దిపేటలో కనబడుతుంటాయి, లేదంటే హైదరాబాద్ లో కనబడుతుంటాయి, చాలా ఏరియాలో కనబడతాయి. ఇలాంటి పార్కు టౌన్లలోనే ఉంటది కానీ రూరల్ ఏరియాలో ఎక్కడ ఉండదు. నువ్వు మండలకు పోదాం, జిల్లాలో ఉన్న గ్రామాలకు పోదాం, మా పార్క్ ఎక్కడ కనబడదు. ఎందుకంటే ఇందులోనే ఓపెన్ జిమ్ రావడం, ఇందులోనే వాకింగ్ ఏరియా రావడం, రన్నింగ్ కూడా చేసుకునేందుకు ఇప్పుడు ఒక 100 మీటర్స్ ఉంటది, ఒక 10 రౌండ్లు కొడితే దాదాపు 1 కిలోమీటర్ అయిపోద్ది. దీన్ని ఆలోచన విధానంతో కట్టినాం మనం. మరి ఒక్కొక్క చెట్టు కాస్ట్ కూడా
మళ్ళీ ఇలా మంచి ఏంది ప్రతిదీ ఇది పెద్దవాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా కూకుండి వేరే చాలా ఊర్లో వచ్చి ఇలా ఫోటోలు దిగిపోయారు. మీ గ్రామంలో ఉన్నట్టు ఎక్కడ లేదు, మీ సర్పంచ్ చాలా మంచోడు, మీ గ్రామ ప్రజలు మంచోళ్ళు, మా ఊళ్ళో ఉంటే బాగుండు కూడా అని చాలా గ్రామ ప్రజలు అన్నారు. ఇది ఒక్కటే కాదు, చెప్పుకుంటూ పోతే చాలా పనులు ఉన్నాయి. ఈ పార్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే నీకు దగ్గర దగ్గర ఒక గంట 2 గంటల టైం పడుతుంది. ఎందుకంటే పార్క్ గురించి పార్క్ ఫాస్ట్ గా పార్క్ చూడు రమేష్ అంశాలు మాట్లాడదాం, ఇంకేమేం చేశారు అనే అంశాలు కూడా మాట్లాడదాం. పార్క్ విషయం అంటే స్పెషల్ గా మనం పార్క్ లో ఉన్నాం కాబట్టి చూడు ఒకటి వాకింగ్ ట్రాక్ గానీ, ఇది వాకింగ్ ట్రాక్, ఇది కొబ్బరి చెట్టు, ఇది మామిడి చెట్టు, అవును ముందడికి పోతే అంబ్రెల్లా చెట్టు, ఇది అంబ్రెల్లా చెట్టు, ఇక్కడ ఇది అంబ్రెల్లా చెట్టు, ఇది అది మన రేన్ చెట్టు. ఓకే, అంతే ప్రతి ఒక్క చెట్టు రావాలి. మళ్ళీ ఒకటి మామిడి చెట్టు కూడా ఉంటది ఇందులో, ఎందుకంటే వేప చెట్టు ఉంటది. వేప చెట్టు అనేది మనకు శ్వాసకు ఇబ్బంది లేకుండా మళ్ళా స్వచ్ఛమైన గాలి. ఇందులోకి వస్తే చాలా మంది గ్రామ ప్రజలు ఈ పార్కు చూడని వ్యక్తి లేడు మా గ్రామంలో. కొన్ని గ్రామాలలో మనం వేరే గ్రామాన్ని విమర్శించడం కాదు, పార్కుకు పోయిన వ్యక్తులు లెక్క పెట్టచ్చు. మా గ్రామంలో పార్కుకు నేను చూడలేదన్న వ్యక్తి లేడు, ప్రతి వ్యక్తి ఈ పార్కుకు వచ్చిండు. ఓకే, మళ్ళా నువ్వు సండే వచ్చిందన్న మిగతా సందర్భాలలో ఇది కలకలలు ఆడుతుంటది. స్టార్టింగ్ లో లైట్లు ఇవన్నీ ఉండే, ఇక మెయింటెనెన్స్ అనేది సర్పంచ్ లేరు కాబట్టి మెయింటెనెన్స్ అనేది తగ్గిపోతుంటది. తెలియని విషయం కాదు. అంటే ఇది కూడా కూర్చోడానికి మంచిగా బాగానే ఏర్పాటు చేసినట్టున్నారు. ఇది ఇక మామూలు కాదు, ఎందుకంటే కొంతమంది వృద్ధులు వస్తారు, పిల్లల్ని తీసుకుని వస్తారు, వాళ్ళు ఆడుతుంటే వాళ్ళు కింద కూర్చోలేరు కదా, వాళ్ళకు ఇప్పుడు మళ్ళీ కుర్చీలేసి తిరిగిపోతుంటాయి. ఇది లైఫ్ టైం ఉండాలని ఈ బెంచ్లను ఏర్పాటు చేసినాం. మళ్ళీ ఎండ కొడుతుంటది, ఎందుకంటే చిన్నపిల్లలు అంటే ఆటలా వాళ్ళకి ఎండ ఏర్పడదు, పెద్దవాళ్ళకి ఎండ ఏర్పడుతుంటది. మళ్ళీ మా గ్రామస్తులు పెద్ద నాయకులు గాని, కులస్తుల నాయకులు గాని, ఏదైనా చిన్న చిన్న ఊళ్ళో ఏదైనా పంచాయతీ ఉన్న వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో చల్లగా చేసుకుని పోతారు. అంతేనా? అన్నిటికీ ఉపయోగపడుతుంది, మంచి చెడుకు మాట్లాడతారు. గ్రామంలో వాళ్ళకి ఏదన్నా మా గ్రామంలో ఎవరైనా డిసప్పాయింట్ అయ్యారు అనుకో, ఆ వ్యక్తి వచ్చి కూడా 10 నిమిషాలు చదువుకునేది అందుకు కూడా చాలా మంది వచ్చి చదువుకుంటారు. అంతేనా? ఇది ఒక్కొక్క దానికే దీనికి 3 లక్షలైనాయి, దీనికి 3 లక్షలైనాయి. ఈ 2 షెడ్లకు మళ్ళీ కింద గడ్డి. సరే వాళ్ళు నడుతుంటే ఏదో ఒక విధానం కనబడాలి, మట్టి కనబడకుండా ఏదో ఒక గొప్పతనం, మంచి అనుభూతి పొందాలనుకున్నాం. నిజంగా చెప్తున్నా, ఏ గ్రామంలో ఉండదు ఇలాంటి పార్క్. మనం బండి ఎక్కిపోయి చూద్దామన్నా మా గ్రామస్తులు కూడా చాలా గ్రామాలు తిరిగి వచ్చిర్రు. అన్న మన ఊళ్ళో లెక్క ఎక్కర్లేదే, మన ఊళ్ళో అద్భుతమే అదే అని చెప్తారు. అంతేనా? పెద్ద బొంద కదా రమేష్ ఇది. ఇందులో ఇంత అద్భుతాన్ని సృష్టించడం అంటే ఎంత ఖర్చు అయింది దీనికి మొత్తం ఓవరాల్ గా? అంటే ఆ జిమ్ కు 5 లక్షలు, కేవలం జిమ్ కి 10 లక్షలు. SDF ఫండ్ మన మాజీ మంత్రి వర్యులు ప్రతి నిమిషం మాకు సహకరించిండు. ప్రతి నిమిషం అంటే సార్ ఇదని అడగంగానే శాంక్షన్ ఇచ్చిండు. ఇవ్వడం వల్ల మనం ఇదంతా అద్భుతాలు సృష్టించడం. రెండోది మన ఆలోచన శక్తి ఎక్కువ, ఇంట్లో తెలివిగా ఆలోచించడం, ఏది ఎడగట్టాలి, ఏది ఎట్లా చేయాలి, తక్కువ ప్లేస్ మనం ఎట్లా యూటిలైజ్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలి, అందరికి ఇందులోనే ఉపయోగపడాలి. మళ్ళా ఎట్లా అంటే ఇప్పుడు దీనికి 6 లక్షలు, 11 లక్షల, దీనికి ఓన్లీ 6 లక్షల చిల్లర చిల్డ్రన్స్ గ్రౌండ్ అని. దీనికి కూడా స్టీల్ బోర్డు పెట్టినాం. లైఫ్ టైం కదా, తుప్పు పట్టడం ఉండదు, ఖరాబ్ అవ్వడం ఉండదు. ఒక్కడే ఫిక్స్ అయిపోయినావు ఇక సర్పంచ్ ఎంత మంది మారినా నువ్వు చేసిన పనులు చిరకాలం ఉండాలని ఫిక్స్ అయినా. ఓకే బాగుంది. ఇందులో చాలా మంది చిన్న పిల్లలు, ఆడని పిల్లలు లేరు ఇక గ్రామంలో. సరే, పార్క్ వరకు చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మేము అబద్ధం ఆడడం కాదు, క్లియర్ గా ప్రేక్షకులు కూడా చూస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది ఇంతవరకు. ఇంకా అసలు ఇంకేమేం పనులు చేసినావు, ఇంకా ఏం చేద్దాం? ఇప్పుడు అన్ని చేసినావు అని అంటున్నావు, ఇంకేం చేద్దామని మళ్ళీ సర్పంచ్ ఇవ్వడం అనేది ప్రశ్న. ఇప్పుడు ఊరోళ్ళకు కూడా వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకసారి అవకాశం ఇచ్చినాం కదా అంటారు, ఇంకొకసారి నీకు ఎందుకు అవకాశం ఇవ్వాలంటే మీ ఊరోళ్ళకి ఏం చెప్తావు? అయితే మా గ్రామంలో కూడా ఒక 50 సంవత్సరాల నుంచి ఏం జరిగిందంటే గెలిచిన సర్పంచ్ మళ్ళీ గెలవడం అంటే వాళ్ళ పని విషయంలో నచ్చలేరా, ఏ విషయంలో నచ్చలేరో తెలియదు. కానీ ఈసారి మనం చేసినాం, మనకు గుర్తింపు ఉంటదా? చాలా మంది నీకు గుర్తింపు ఉంది, మేము ఉన్నాం, ఖచ్చితంగా నేను గెలిపించుకుంటాం. మరొక 5 ఏళ్ళు చేస్తే ఇంకా కొద్దిగా డెవలప్ అయింది, కొద్దిగా కాదు బాగా డెవలప్ అవుతుంది అనే విశ్వాసం ఉంది. ఒక్కటే కాదు రమేష్, ప్రతి విషయంలో చాలా ఆలోచనతో పనిచేసినాం, అందరి కలయికతో. ఏ రోజు కూడా మాకు వార్డు మెంబర్తో లొలిగాలి, ఏ రోజు కూడా ఉప సర్పంచ్ ఎంపీటీస్తో గొడవగాలి, కలిసిమెలిసి పనిచేసినాం. అవసరం అనుకుంటే ఒక విషయాన్ని నేనే దగ్గర సర్పంచ్ గా, దానివల్ల తగ్గడం వల్ల నాకు గ్రామ ప్రయోజనాల కోసం తగ్గాలి, దాని వల్ల తగ్గడం వల్ల నాకు విలువ పెరిగింది. అరే ఆయన ఒక మాట అన్నా పడ్డాడు,
అని గ్రామ వార్డు మెంబర్లకు ఎంపీటీ ఉప సర్పంచ్ తెలిసిపోయింది, అలాగే గ్రామ ప్రజలు తెలిసిపోయింది. తగ్గడం వల్ల నాకు పనులైంది, తగ్గడం వల్ల నాకు సంతోషమే దొరికింది. ఇంకొకటి మా గ్రామానికి డబుల్ రోడ్ కావాలని, మారుమూల గ్రామం ఇది, సిద్దిపేట జిల్లా బార్డరు, కరీంనగర్ జిల్లా బార్డరు పక్కనే మారుమూల గ్రామం. ఒకప్పుడు ఇక ఇది చిన్న మావోయిస్టు ప్రాంతం లాగా ఉండే. అలాంటి గ్రామంలో చాలా పనులు కావాలంటే చాలా వెనుకబడి ఉన్న గ్రామం. విఠలాపూర్ అంటే చాలా తక్కువ తెలుసు. మనం కట్టిన గోదాం వల్ల మార్కెట్ అయింది. ఈ రోజు మా దగ్గర అమాలి వారు తక్కువ ఉండడం వల్ల అందులో ఉపాధి 70 మందికి ఉంటది, నిరంతరం ఉంటది. కానీ అమాలి సభ్యులు సంఖ్య తక్కువ ఉండడం వల్ల పోలేకపోతారు. కానీ రేపటి రోజున అమాలి సభ్యుల సంఖ్య పెరిగిందా 70 మందికి ఉద్యోగం కల్పించినట్టే, ఉపాధి కల్పించినట్టే. ఉద్యోగం ఇక నిత్యం. ఇప్పుడు మనకు సీజన్ ఉంటేనే వాళ్ళకి పని దొరుకుతుంది, సిమెంట్ లారీ వస్తేనే పని దొరుకుతుంది, లేదంటే వడ్ల సీజన్ ఉంటేనే పని దొరుకుతుంది. ఉండే పనికి రాని అసలు ఆ గుట్ట దేనికి పనికి రాదు. దేనికి పనికి రాని గుట్టను మనము గ్రామం కోసం మనం వాస్తవానికి అందులో అది బీటీ చేద్దామన్న ఆలోచనతో మనం పోయినాం. ఏది ఐకేపీ సెంటర్ చేద్దామన్న ఆలోచనతో ముందుకు సాగిన. కానీ వెంటనే గౌరవ మంత్రి గారు ఈ గ్రామం డెవలప్ కావాలంటే ఉపాధి కూడా దొరకాలి కదా అని సూచించడం జరిగింది. దానివల్ల ఉపాధి నా ప్రజలకు, మా గ్రామ ప్రజలకు దొరుకుతుంది కదా అని గోడౌన్లకు వెంటనే మేము ఆమోదం తెలపడం జరిగింది. దానివల్ల ఇప్పుడు కొంతమంది ఉపాధి పొందుతారు. ఒక 8 మంది సభ్యులు, అందులో 8 మంది సభ్యులు, 8 మంది సభ్యులు గ్రామ ప్రజలు అందులో ఉపాధి దొరకడం జరిగింది. రేపటి రోజున అమాలి వారికి మాత్రం మంచి ఉపాధి. అది ఇంకా ఇంకేమున్నాయి పెండింగ్ మీ ఊరికి? మా ఊరికి డబుల్ రోడ్ అన్నాం కదా, ఒక 12.5 కోట్లతో డబుల్ రోడ్ శాంక్షన్ ఇచ్చారు. వర్క్ ప్రోగ్రెస్ లో ఉంది, శాంక్షన్ అయింది. ఆల్రెడీ కల్వర్ట్లు అయిపోయినాయి, చుట్టూ ట్రెంచ్లు అయిపోయినాయి, వెడల్పి చేసారు దాన్ని. ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ రావడం వల్ల కొద్దిగా బిల్ లేట్ కావడం వల్ల ఆఫీసర్ ఇప్పటి వరకు డబుల్ రోడ్ అయిపోయేది. డబుల్ రోడ్ అయిపోతే మా విడలప్పుడు చిన్న అన్ని బిల్డింగ్లు అవుతున్నాయి. ఈ 5 సంవత్సరాలలో ప్రజల ఆర్థిక స్థితిగతులను కూడా మార్చగలిగిన. ఎట్లా మార్చినాం అనొచ్చు నువ్వు? ప్రశాంత వాతావరణం కల్పించడం, కావలసిన కాళేశ్వరం వాటర్ అందించడం. మాకు వాటర్ కొరత లేదు. ఒకప్పుడు మా విఠలాపూర్కి ఇండ్లకు నీళ్ల కోసం బిందెలు అడ్డం పెట్టి స్థానిక ఎమ్మెల్యేకి ఇబ్బంది పెట్టారు, గ్రామ ప్రజలు ఇబ్బంది పడ్డారు. నిత్యం ట్యాంకర్లతోనే చెలగాటం ఆడారు. ట్యాంకర్ల కాడ ప్రతిరోజు లొల్లే జరిగింది. ఆ ట్యాంకర్ల కాడ లొల్లైన సందర్భాలలో కొంతమంది ఆడవాళ్ళకి ఇట్లా లొల్లే మాట్లాడుకుని కుటుంబాలు కూడా ఉన్నాయి. ఆ రోజే అనుకున్నా నేను, ఆ రోజు నిలబడే రోజు పోయిన 5 సంవత్సరాల కింద ఏ ఆడబిడ్డను, ఏ ఇంటి ఆడబిడ్డను నేను నీళ్లు మొయ్యని అన్న. ఈ రోజు వరకు ఛాలెంజ్ చేస్తున్నా, నీళ్లు మొయ్యనిలే ఈ రోజు వరకు. ఇది నువ్వు ఏ ఇంటికి పోయి అడిగినా చెప్తారు. ప్రతి నిత్యం వాటర్ గురించి నేను చూసుకున్నాను. మళ్ళా ప్రజలకు కావాల్సింది ఏంది? పొద్దున లేవగానే వాటర్ రావాలి. చిన్నపిల్లలు ఉంటే అంగన్వాడికి, స్కూళ్లకు పంపిస్తుండ్రు. స్కూల్ కు చిన్నపిల్లలు రోడ్డు మీద ఉన్నాయి అంగన్వాడీలు. ఆ పిల్లలు బయటకు అయితే ఒక చిన్న పిల్లలకి యాక్సిడెంట్ కావడం జరిగింది. దాన్ని వెంటనే ఆలోచించి చుట్టూ పహారీ గోడ కట్టి గేట్ పెట్టడం జరిగింది. పోయి తొలేసినట్టు అలానే ఉంటాడు, ఇక బయటకు రాకుండా. వాళ్ళ ఆరోగ్యం కూడా, వాళ్ళ హెల్త్ కూడా నాకు ఇంపార్టెంట్. సెక్యూరిటీ ఇచ్చినాం. 2 అంగన్వాడీలు ఉంటారు, 2 అంగన్వాడీలకు. దీంతో పాటు మళ్ళీ పిల్లలు ప్రైమరీ స్కూల్ పోతారు కదా, ప్రైమరీ స్కూల్ కూడా ఒక అద్భుతం చేసినాం. అందులో వర్షాకాలం వస్తే మొత్తం జాలుతో ఉండేది. మా ప్రైమరీ స్కూల్లో మట్టి పోసినాం, పైకి లేపినాం, ఆ జాలను కంట్రోల్ చేయగలిగినాం. ప్రైమరీ స్కూల్లో ఒక డిజిటల్ క్లాస్ అందించినాం. ప్రైమరీ స్కూల్లో ఒక డైనింగ్ హాల్ అందించినాం. ప్రైమరీ స్కూల్లో ప్రైమరీ స్కూల్లో వాష్ బేసిన్ కూడా తయారు చేసినాం మేము. ఆ స్కూల్లో నేను ఎక్కిన రోజు నీళ్లు రాకుండే. ఇప్పుడు మాక్సిమం ప్రతి రోజు నిత్యం నీళ్ళు వస్తున్నాయి లేదా మీరు టీచర్స్ అడిగినా చెప్పగలుగుతారు. డ్రైనేజీ విషయానికి వస్తే మా గ్రామంలో మెయిన్ రోడ్, గ్రామ పంచాయతీకి వచ్చే మెయిన్ రోడ్డు ఇటు ఒక మోరు ఉండే, అది డ్యామేజ్ అయింది. మధ్యలో మిషన్ భైరత పైప్ లైన్ కోసం తవ్వారు, దాని మీద ప్యాచ్ చేసారు, ఎత్తు వంపులు అయినాయి. ఇటు ఒకప్పుడు లారీ వచ్చేది, రాను ఆటో కూడా రాకుండా అయిపోయింది. దాన్ని ఏం చేసినామంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మోరి కట్టి దాని మీద సలా కల్లి బెడ్ పోసి మొత్తం సీసీ పోసినాం. ఇక కొంతమందికి నేను వ్యక్తిగతంగా కంటు కావచ్చు, ఇది కొన్ని అరుగులు గులగొట్టడం వల్ల. ఇది చెప్పదు, ఈ రోజు చెప్పొద్దు. కాకపోతే గ్రామ ప్రజలు వాళ్ళ మెజారిటీ ప్రజల సౌకర్యం కోసం కొన్ని పోవాల్సి వస్తుంది. చిన్నగానే బాగా డ్యామేజ్ ఏం చేయలే, కానీ ఈ రోజు వాళ్ళు కూడా సంతోషపడతారు. అరే నువ్వు తీసేస్తే కానీ రోడ్ పెద్దగా అయిందిరా, నా కారే నా ఇంటికాడ పెట్టుకొస్తుంది అన్న ఆలోచనకు వచ్చారు. సంతోషం అనిపించింది. ఆ రోజు బాధపడ్డరు, ఈ రోజు నన్ను యాక్సెప్ట్ చేశారు. నా కారు నేను అరుగు పంట పెట్టుకుంటున్నా, నన్ను ఎవడు అడుగుతలేడు.
మంచిగా ఉంది బిడ్డ. సో మీకు ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు రోడ్డు మీరు అన్నట్టుగా రోడ్డు పూర్తయితే ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ పెరుగుతుంది. అంతగిరి ఉంది మాకు ఇక్కడ, అంతగిరి పోచమ్మ తల్లి ఫేమస్ టెంపుల్. అవునవును. మా ఊరు వరకే మేము శాంక్షన్ చేయగలిగినాం. భవిష్యత్తులో ఈ 5 సంవత్సరాల అవకాశం ఉంటే అంతగిరి వరకు కూడా చేయమని అడుగుతా. ఎందుకంటే ఆదివారం గురువారం రోజైతే మాకు చిన్న కార్లు పోతుంటే జాతర పోతున్నట్టు ఉంటది. మా ఊర్లో అదే దగ్గర చాలా దగ్గర 3 కిలోమీటర్లు ఉంటది. అంత వెహికల్స్ అన్ని మా ఊరు నుంచి పోతాయి. ఒకప్పుడు అక్కడ నుంచి పోయాడు అలీపూర్ నుంచి. ఇప్పుడు అందుకే సార్కు మరీ చెప్పిన అయితే దానికోసం కూడా ఎట్టగొట్టాడో తెలుసా? ఓ రోజు నేను బండి మీద పోతున్నా, సిరికొండ నుంచి ఒక వ్యక్తి పేరు ఎందుకని ఉమ్మరవేణులో వచ్చి కార్లు వస్తారు. వాళ్ళు ఎమర్జెన్సీలో పోవాలి. చిన్నగా గొర్రె పిల్లకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కాగానే నేనే పంచాయతీ చేసిన, ఒక 1000 రూపాయలు ఇప్పించిన. తను తిట్టుకుంటే వేయండు. వీళ్ళు అన్ని రోడ్డు మీద ఎత్తుర్రు, సైడ్ కట్టలేదు. ఇది ఏంది? అరే అంతగిరి ఆ రోజు ఆదివారం ఇటు వెహికల్స్ వస్తున్నాయి, ఇటు టక్క టక్క వీళ్ళు దరపదామంటే రోడ్ చిన్నగా అయిపోయింది. వెంటనే గౌరవ మంత్రి గారి దగ్గరికి పోయి, సార్ మా పరిస్థితికి ఇట్లుంది, ఆదివారం గురువారం వస్తే విపరీతమైన వెహికల్స్ వస్తున్నాయి, రోడ్ చిన్నగా అయిపోయింది, మా గ్రామం మారుమూలు ఉంది, అది ఎప్పుడు ముందుకు రావాలి సార్ అని వెంటనే ఏం చేయాలి అన్నాడు. ఏం చేయాలంటే మరొక రోజు పోగానే సరే శాంక్షన్ చేపిస్తున్న పో బిడ్డ అన్నాడు. 12.5 కోట్లు పెట్టి శాంక్షన్ ఇచ్చిండు. మా ఊరు వరకు అయింది. రేపటి రోజున నేను అంతగిరి వరకు రావాలని కూడా కోరుకుంటున్నాను. సో ఇంకేం ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడు మీ విట్లాపూర్ గ్రామానికి? ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు భవిష్యత్తులో? మనం మళ్ళీ మీకు ఓటేసి గెలిపిస్తే ఆల్రెడీ మీరు చేసిన అభివృద్ధి వాళ్ళకి కనబడుతుంది నిరంతరము. రమేష్, ఏం జరిగిందంటే ప్రొద్దున లేస్తే వాటర్ ఇచ్చిన, చీకటి అయితే లైట్లు, ప్రతి రోజు నన్ను ఏ రోజు అంత గతంలో ఉన్న నాయకులను నా ఇంటికాడ బుగ్గు వస్తలేదని క్వశ్చన్ వేసాడు. బుగ్గు వస్తాను నన్ను 5 సంవత్సరాలు బుగ్గు వస్తలేదు నీళ్ళు వస్తలేదు అనే క్వశ్చన్ నేను రాణించుకోలే. అదే మనం చదువుకున్న విధానాన్ని ఎంత చూంచాలో అంత చూంచిన. మళ్ళీ ఏ రోజు నేను అహంకారం చూంచలే, ఏ రోజు ఎవరి మీద కోప్పడ్డది లేదు. పెద్దలకు కొద్దిగా తెలిస్తే కూడా నాకు చెప్పింది, వాళ్ళు చెప్పింది నేను విన్నా. అరే నాకు అన్ని తెలుసు అని ఎక్కడ అనుకోలే. వాళ్ళు చెప్పింది నేనే నడుచుకున్నా. ఈ రోజు ఏంటంటే గ్రామ పంచాయతీ కట్టేది నా గ్రామానికి, మంచి గ్రామ పంచాయతీ, అన్ని గ్రామాలలో ఉన్నట్టు కాదు, ఒక మంచి గ్రామ పంచాయతీ అందించాలి నా ఆలోచనతో. ఈ పార్కు లాగా ఒక శ్మశాన వాటికి గ్రామ పంచాయతీ పెండింగ్ ఉంది, ఒక కళ్యాణ మండపం ఉంది. కళ్యాణ మండపం అందరు కట్టినట్టు కాదు, అందులో కొంత వైవిధ్యత, కొంత డిఫరెంట్ మంచి ఫంక్షన్ హాల్ అందించాలి. ఇంకొకటి రెండోది ఏంటంటే ఒక గ్రంథాలయం ఉంది. గ్రంథాలయానికి కూడా 7 లక్షలు శాంక్షన్ చేసుకుని ఉన్నాం. గ్రామ పంచాయతీ కూడా 22 లక్షలు శాంక్షన్ చేసుకుని ఉన్నాం. ఒక ఫంక్షన్ హాల్కే ఇంకా డబ్బులు రాలే, మేము శాంక్షన్ లో ఉంది. రెడ్డి సంఘానికి కూడా ఒక 20 లక్షల వరకు శాంక్షన్ చేసుకుని పిల్లర్ లేపి స్లాబ్ ఏరియా వరకు అయిపోయింది. అది కూడా కంప్లీట్ చేసే బాధ్యత ఉంది. అమాలి సంఘం కట్టినాం, రజక సంఘం పూర్తి చేసి ప్రజలకు ఇవ్వడం జరిగింది. అలాగే వాటర్ కోసం విఠలాపూర్ గ్రామ ప్రజల అవసరం కోసం ఈ 60,000 లీటర్ల కెపాసిటీ ట్యాంక్ 22 లక్షలతో శాంక్షన్ చేసినాం, కట్టినాం ఆల్రెడీ. అది ఒక ఏరియాకు ఈ రోజు వాటర్ అందిస్తుంది. వాటర్ విషయంలో దీనితో పాటు మార్కెట్ కట్టినాం. ఏది ఈ రోజు చికెన్ మటన్ మార్కెట్ రమేష్ చెప్పడం కాదు, నువ్వు సండే రా. ఇంకొకటి దసరా రోజు సంక్రాంతి రోజు వచ్చినావు అనుకో, నువ్వు సందరికెళ్ళి కూడా ఆ రష్లకి వెళ్ళి దాటవాటు, అంత పబ్లిక్ ఉంటారు. దానివల్ల నా గ్రామ ప్రజలందరూ ఒక్క దగ్గరకు వచ్చి మీటింగ్ అయ్యే అవకాశం ఏర్పడ్డది. అరే చికెన్ కో మటన్ కో వచ్చి ముచ్చట పెట్టుకుంటారు, నీ పిల్లేది నా పిల్లేది అలా పిల్లలు కోసుకుంటారు కదా. అలా చాలా సందర్భాలు జరుగుతుంది. సండే వచ్చిందంటే చికెన్ మటన్. ఇంకా వెజిటేబుల్ మార్కెట్ కట్టినాం. రేపటి రోజున దాని ఇంకా వెజిటేబుల్ మార్కెట్ దానికి కట్టడం జరిగింది, వినియోగంలోకి రాలే. రేపటి రోజున ఎందుకంటే అంతగిరి డబుల్ రోడ్ కాగానే దాన్ని వినియోగంలోకి తెస్తాం. చాలా ఉన్నాయి, ఉన్నాయి. విఠలేశ్వరుని గుడికి ఒక 5 సంవత్సరాలు మేము కృషి, గుడిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. గుడి కమ్యూనిటీ ఉంది, కమిటీ ఉంది. ఆ గుడిలో కూడా మేము స్టార్టింగ్ రాగానే కమిటీ వేయడం జరిగింది. 2 చైర్మన్లు, గడ్డ మంజిరెడ్డి, ప్రజెంట్ ఇప్పుడు డీలర్ వెంకటరెడ్డి ఉన్నాడు. వాళ్ళు కూడా దాన్ని 2 కలిసి మరియు కమిటీ సభ్యులతో అందరం కలిసి మనిషికి ఒక 2,000 వేసుకోవడం జరిగింది. ఈ రోజు 5 లక్షల చిల్లర అమౌంట్ తయారైంది గుడికి. ఈ విషయాన్ని సార్కి చెప్పడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేపించి 42 లక్షలు శాంక్షన్ ఇచ్చిండు. ఒక 8 లక్షలు కడితే 50 లక్షలు ఉందని గుడి అన్ని గ్రామాలలో ఇప్పుడు చంద్రలాపూర్ గుట్ట మీద ఉన్నట్టు, ఈ మాచాపూర్ లా శివాలయం ఉన్నట్టు ఆ గుళ్ళలాగా మేము కట్టుకోగలుగుతాం. విఠలేశ్వర గుడి అంటే మీ ఊరి పేరే విఠలేశ్వరు, విఠలాపూర్. ఆ దేవుడే ఇంకా మేము అభివృద్ధికి శ్రీకారం జరగలే, ఈసారి జరిగింది. రేపటి రోజున మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో మా ఆలోచనలతో ఆ గుడిని కూడా అద్భుతం చేస్తాం. ఎవరితో కట్టించుకోవాలనుకుంటే వాళ్ళతో కట్టించేసుకోవాలి. అలాగే
హై స్కూల్ కి వారి కూడా నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఒక ల్యాబ్ కూడా కట్టించినాం. ఈ రోజు కొత్త స్కూల్లో ల్యాబ్ కూడా కట్టించినాం. ఇదంతా గౌరవ మంత్రి మాజీ మంత్రి వర్యులు హరిశన్న సహకారంతో, మరియు అక్కడికి ఒక అటు బడినకి ఒక్కొక్క మా యాదవ సభ్యులు ఉంటారు, మా గ్రామస్తులు, మరియు చాలా మంది ఉంటారు, ఇక అందరు ఉంటారు. వాళ్ళు వచ్చి అన్న నవీన్, నన్ను ఎవరు అన్నా అని పిలిపించుకోలే, తమ్ముడు నవీను, వాళ్ళ నచ్చిన విధంగా బిడ్డ అన్నట్టు. ఎక్కడ నన్ను ఇట్లా అనాలి అట్లా అనాలి ఎక్కడ రాలే, పిలిచిర్రు, ఇది చేయాలన్నారు. గత వెంటనే మేము పూనుకున్నాం, 21 ఫీట్లతో రోడ్ చేసినాం. అంతేనా? చాలా మందిని ఇబ్బంది పడ్డా. మీరు రేపటి రోజున సంతోషపడతారు అనుకున్నా, ఈ రోజు సంతోషపడతారు గుర్తు చేసారు. ఈ రోడ్డు చూసి నీకు ఓట్లేస్తామన్నారు, అది సరిపోతుంది. అదే కాకుండా అటు రామలింగారెడ్డి అనే ఒక వ్యక్తి ల్యాండ్ కొనుక్కున్నాడు ఇంకో దగ్గర, అతని దగ్గర కూడా తవ్వ కావాలని కొంతమంది వచ్చారు. ఇది చేయగానే ఇంకో వ్యక్తి అడుగుతారు కదా మాకు కావాలని, వాళ్ళు వచ్చారు. వాళ్ళని కూడా నేను దూరం కొట్టుకోకుండా వాళ్ళని కూడా నచ్చజెప్పి వాళ్ళకు కూడా మంచిగా కలవాట్లు కట్టి వాళ్ళకు కూడా రోడ్ చేసిన, 18 ఫీట్లతో వాళ్ళకి రోడ్ చేసిన. సో ఆ ప్రజలు కూడా మరి అన్న మీకు రోడ్ చేసినా కదా అని అడగక ముందుకే నువ్వు మాకు పని చేసినావు, మమ్మల్ని ఓటు అడుగు. ఇట్లా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దాదాపుగా పెన్షన్ల విషయంలో కూడా నా గ్రామ ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకం, పెన్షన్లు గాని, రేషన్ కార్డులు గాని, నా సందర్భంలో జరిగినాయి, బీసీ బంధు గాని, గ్రామస్తులకు ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్లు గాని, ఇలా చెప్పుకుంటూ పోతే బీడీ పెన్షన్లు గాని, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని, చీరల విషయం గాని, బతుకమ్మ చీరల విషయం గాని, ఎవరికన్నా రేషన్ కార్డు లేకున్నా నవీన్ మాకు లేదు కదా రేషన్ కార్డు ఇవ్వవా అంటే అమ్మ తీసుకొని నాకు సంబంధించింది ఆయన ఇద్దును, అంత విధంగా మెదలుకున్నా. లేదు నేను ఇయ్య అనే సందర్భం గ్రామ పంచాయతీలు ఎన్నడూ రాలే. అందులో నా గ్రామ అక్క చెల్లెళ్ళు, మా పెద్దల అక్కలు, అమ్మలు, మా వివో లీడర్లు గాని, సీఎల్ గాని పూర్తిగా అక్క మీరే వంచుర్రి అని చెప్పి మేము పోదాం. సంతోషంగా 4 పెట్టంగానే ఎవరికైనా లేకున్నా కూడా అక్క అడ్జస్ట్ చేయాలి. వాళ్ళ సహకారం నాకు, నా గ్రామస్తుల నా గ్రామ ప్రజల మహిళల సహకారం రమేష్ ఎల్లవేళలో పూర్తి విశ్వాసంగా ఉన్నారు. ఎవరు చెప్పినా మారుతారేమో గాని మా గ్రామ ఆడపడుచులు గాని, నా అక్క చెల్లెలు గాని ఏ క్షణాన మారే అవకాశం లేదు. సో మరొకసారి అభివృద్ధి జరగాలని కోరుకుంటారు వాళ్ళు. సో మధ్యకుంట నవీన్ ఎన్ని కోట్లు సంపాదించుకోండి ఇన్ని పనులు చేశాను అడుగు. ఇది వాస్తవమే. మీకు బిల్లులు వచ్చినాయి, సర్పంచుల చావు మరణాలు, ఆత్మహత్యలు మీరు చూసిర్రు. సంపాదించుకోలేదు. ఇక మాకన్నా ఎక్కువ మీ ప్రెస్ మిత్రులకు, నా గ్రామ ప్రజలు కూడా టీవీ పెట్టుకుంటుంటారు రోజు, బిల్లు వస్తుందా లేదా, ఎన్ని వచ్చినాయి. వాళ్ళకు చాలా సందర్భాల్లో ఆర్టీఐ చేసారు. మనం ఎన్ని చెప్పినా గ్రామ ప్రజలు నిజం, నువ్వు అన్నది రమేష్ నిజమే. వాళ్ళు ఏంది అంటే కాసిన చెట్టుకే గమనిస్తుంటారు. అంటే నవీన్ ఎన్ని యంత్రాల బంగ్లా కట్టిండు, ఇది వాస్తవం. కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఉంటాయి. చేసేటనే పొడుస్తారు, నడిచేద్దునే పొడుస్తామంటాం చూడు. ఎవరిని ఇప్పుడు పని చేయను ఎందుకు కడతాం? ఎందుకంటే వాడు చేయకపోతే ఎదుటి వారికి అవకాశమే కదా. చేసేటోడు ఉన్నాడు అనుకో, వాడిని ఆపితే వాళ్ళకి అవకాశం వస్తుంది కదా, దానికోసం చేస్తుంటారు. అంతేగాని నా గ్రామస్తులకు తెలుసు నేను ఎంత ఇబ్బంది పడ్డా ఆర్థికంగా, ఏం జరిగిందో కూడా తెలుసు. ఈ రోజు మా భార్య మౌనిక మద్దికుంట జట్టి, ఆమె ఇంటి పేరు జట్టి, మద్దికుంట మౌనికను మహిళా రిజర్వేషన్ రావడం వల్ల ఆమె ముందుకు వచ్చింది. ఆమె కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ చేయడం జరిగింది. కోటి ఉమెన్స్ లా విద్యావంతురాలు, కోటి ఉమెన్స్ లో చదివింది, క్యాంపస్ సీట్ కొట్టింది. ఆమె కూడా ఐపీసీసీ క్వాలిఫైడ్ స్టూడెంట్. ఈ రోజు మన యుఎస్ అకౌంటింగ్ చేస్తుంటది. దాదాపు ఆమె చేతుల్నే 1500 ఎంప్లాయీస్ కి శాలరీలు పోతుంటాయి రెగ్యులర్ గా. యుఎస్ కంపెనీ రెగ్యులర్ గా మంత్లీ 1500 ఎంప్లాయీస్ కి శాలరీలు పోతుంటాయి. ఆమెకి ఎంతో అవగాహన ఉంది. నేను నా భార్యకు నా మ్యారేజ్ అయిన 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల పీరియడ్ లా ఏ ఒక్క రోజు కూడా మేము నాకు ఈ పనికి వస్తలేవు, ఆ పనికి వస్తలేము, మనం టయానికి ఇటు పోతలేము, ఫంక్షన్ పోతలేము అని ఇబ్బంది పెట్టలే. ఊరికి సేవ చేస్తే చెయ్యి, పేరు తెచ్చుకో. ఎందుకంటే తనకు కూడా గౌరవం దక్కింది. ఊరికి చేయడం వల్ల మా భార్యకు కూడా గౌరవం దక్కింది, తనకు కూడా నచ్చింది. అరే ఊరు ప్రజలకు ఇంత విశ్వాసంగా ఉంటారా, ఏం లేకుండా అయిపోయేసరికి ప్రజల నుంచి విశ్వాసం పొందింది. అరే చాలా మంది మా భార్యతో మాట్లాడుతుంటే అరే ప్రజలలో ఉంటే ఇంత సంతోషం ఉంటుందా అని చాలా సంతోషం వ్యక్తం చేసింది. మరి రిజర్వేషన్ మారింది కదా, నేను నిల్చొని అంటే నిలబడండి, నేను సహకారం చేస్తా. మీరెంత ఇప్పుడు మీరు బయట చూసుకున్న పనులు గ్రామంలో నేను నా తెలివితోని, నేను చదువుకున్న విధానంతోని మన గ్రామస్తులతో అట్లా కలిసి నడిచి గ్రామ అభివృద్ధిలో నేను కూడా పాల్పంచుకుంటా. నువ్వు ఎంత చెప్తావో నీకన్నా ఒక అడుగు నెట్టుకుంటూ నీకన్నా నేను ముందు నడుస్తా అని చెప్పింది.
సో మొత్తానికి ఇప్పుడు గుర్తు కూడా రావడం జరిగింది, కత్తెర గుర్తు రావడం జరిగింది, గుర్తు 2వ నెంబర్ మీద వచ్చింది. సో మీ ఊరు ప్రజలకు చెప్పుకోండి మరి చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీ ఊరు ప్రజలకి మరి ఏం చెప్పి ఓట్లు అడుగుతారో ఒకసారి మా ఛానల్ వేదికగా మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. రిక్వెస్ట్ చేసుకోవచ్చా? నా విఠలాపూర్ గ్రామ ప్రజలకు నమస్కరించి తెలియజేస్తున్నాను. మీ అభ్యర్థిగా, మీ కుటుంబంలో సభ్యునిగా ఈరోజు 5 సంవత్సరాల కాలం మీకు సేవలు అందించడం జరిగింది. గ్రామం 50 సంవత్సరాల పూర్వము ఇప్పుడు ఏ విధంగా జరిగింది, ప్రతి 5 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి జరుపుకుంటూ వచ్చింది, ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి జరిగిందా లేదా మీ అందరి దృష్టిలో ఉంది. మరియు చాలా మంది మీ ప్రోత్సాహంతోనే, మీరు ముందుకు రమ్మంటేనే రావాలన్న ఉద్దేశంతో మరొక 5 ఏళ్ళు మన గ్రామాన్ని గెలిచి మంచి చేస్తే 10 ఏళ్ళు మేము దీవిస్తామన్న మీ ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. పని చేయకపోతే ఎల్లకాలం పక్కకు పెడతాము, పని చేస్తే ఖచ్చితంగా ముందుకు తీసుకొస్తామన్న మీ ఆలోచనతో నేను ముందుకు రావడం జరిగింది. మన గుర్తు కత్తెర గుర్తు రావడం జరిగింది. మన భార్య ఈ గ్రామ సభ్యురాలుగా మీ కుటుంబంలో ఒకరు రాగా జట్టి మౌనిక ముందుకు రావడం జరుగుతుంది. ఆమె కూడా నాలాగా నేను MBA చదువుకుంటే ఆమె కూడా విద్యావంతురాలు, కోటి ఉమెన్స్ కాలేజీలో క్యాంపస్ సీట్ రావడం జరిగింది, MCOM చేయడం జరిగింది, IPCC క్వాలిఫైడ్ అమ్మాయి ఆమె. మరియు అందరికీ తెలిసిన వ్యక్తిగా ఆమె తెలుసు కాబట్టి మా కుటుంబంలోకి వచ్చినప్పుడు కూడా ఆమెతో అందరూ ముచ్చటిస్తున్నప్పుడు ఆమె ప్రవర్తన కానీ ఆమె గుణగణాలు కానీ మీ ముందున్నాయి. ఎలాంటి అహంకారం లేని వ్యక్తులం మేము. మరియు గ్రామానికి నేను చేసిన సేవలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. మరొక్కసారి మీకు గుర్తు చేస్తా, ఈ 5 ఏళ్ల కాలంలో మీకు చేసిన సేవలు మీ ముందే ఉన్నాయి. నేను మీకు మరొకసారి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఏ గల్లీకి పోతే అక్కడ ఆ పని ఏది జరిగింది మరియు మీ వ్యక్తిగతంగా ఏం పని జరిగిందో మీరే గుర్తు చేయడం జరుగుతుంది నాకు ఈరోజు. మరియు ఈ 5 ఏళ్ళు ఇస్తేనే ఇంత బాగుపడ్డది. మరొక్క 5 ఏళ్ళు ఇస్తే మన గ్రామం ఎంత ముందుకు పోతుందో కూడా తెలుసు. ఏమేం పనులు మన గ్రామానికి అవసరమో కూడా నాకన్నా ఎక్కువ మీరే గుర్తు చేస్తుర్రు. ఫంక్షన్ హాల్ కానీ, కళ్యాణ మండపం కానీ, గ్రామ పంచాయతీ కానీ, మరియు విఠలేశ్వర స్వామి టెంపుల్ కానీ, మరియు 2 హనుమాన్ గుళ్ళ పునర్నిర్మాణాలు కానీ, మరియు IKP సెంటర్ కోసం మన వరి ధాన్యం పోసుకోనికి అనువైన స్థలం గురించి, ఆ వీటిని పూర్తి స్థాయిలో నిర్మాణం గురించి కానీ, ఇంకా ఇవే కాకుండా గ్రంథాలయానికి డబ్బులు వచ్చిన్నాయి, వాటిని కూడా శాంక్షన్ రావడం జరిగింది. వాటి నిర్మాణం కానీ, కుల సంఘాల నిర్మాణం కానీ, వీటితో పాటు మీలో మీ వ్యక్తిగా ఉండాలని అనుకుంటున్నా. మరొక్కసారి అవకాశం ఇస్తే మీరు మొదటిసారి గెలిపిస్తే ఎంత అభివృద్ధి జరిగిందో అంతే విధంగా ఉన్నామో, రెండోసారి గెలిపిస్తే ఇంకా కొంచెం ఏ విధంగా నడుచుకోవాలో, ఇంకెన్ని ఆలోచనలు చేసుకుని నడుచుకోవాలో ఆలోచించి ఎంత మీకు అవసరాలకు ఎంత దగ్గి ఉండాలో ఇప్పటికన్నా ఇంకా చాలా మీకు గౌరవ మర్యాదలు ఇస్తూ మెదులుకుంటానని తెలుపుతూ, మరియు మన గుర్తు కత్తెర గుర్తు జట్టి మౌనిక గారిని, నా భార్యను మేము ముందుకు తీసుకొస్తున్నాను. తను ఇష్టంతోని మీ అందరికి సేవ చేద్దామని, తను కూడా చదువుకుంది కాబట్టి మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం. తను ఈరోజు మొన్నటి రోజున అబ్బాయికి జన్మనివ్వడం జరిగింది. కావున తన తరపున నేను మీ అందరిని ప్రార్థిస్తున్నాను. తను రాలేదని అనుకోకండి. తను గెలిచినాక ప్రతి ఇంటికి, తను రికవర్ అయినాక ప్రతి ఇంటికి తీసుకొస్తానని కూడా మాటిస్తున్నాను. మరియు గ్రామంలోని ప్రతి కార్యక్రమాన్ని ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది, ఆడవాళ్ళు గ్రామంలో మహిళలే నాయకురాలుగా కావడం అనేది, తనే నాయకురాలుగా ముందుకు తీసుకొస్తానని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. చూసారు కదా, మీ గ్రామ మాజీ సర్పంచ్ నవీన్ యొక్క అంతరంగా లోపల ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. మళ్ళొకసారి అవకాశం ఇస్తే ఏమేం చేస్తా అని చెప్పిండు, గతంలో ఏం చేసిండో విషయాలు కూడా చెప్పిండు. అండ్ మీ గ్రామానికి, మీ గ్రామస్తులకే తెలుసు, కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. పెండింగ్ ఏం పనులు ఉన్నాయి, కొత్త ఏం చేయాల్సి ఉన్నాయి, అవి కూడా నా సొంత నిర్ణయాలు తీసుకోకుండా మీ అందరితో చర్చించినాకనే మీ అడుగుజాడలనే ముందడికి పోతా, మీతో కలిసే గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తా. గతంలో ఎట్లయితే వినయంగా మీ దగ్గర ఉన్నానో ఇప్పుడు కూడా అంతే, అంతకంటే వినయంగానే మీ దగ్గర ఉండి మీ అందరి సూచనల మేరకే, అందరి సమిష్టి ఆలోచనతోటే ముందుకు పోతా. ఈ ఊరికి ఇప్పటికే శాంక్షన్ అయి ఉన్న రోడ్డు కానీ, లేకపోతే ఆ లైబ్రరీ కానీ, ఏవైతే శాంక్షన్ అయి ఉన్నాయో అవి కూడా తీసుకొస్తా. అసంపూర్తిగా ఉన్న వాటిని అన్ని కూడా పూర్తి చేసి
ఇంకొక టర్మ్ అవకాశం ఇస్తే ఇంతకు డబల్ ఆదర్శ గ్రామంగా విట్లాపూర్ను తీర్చిదిద్దుతానైతే నవీన్ చెప్తున్నాడు. సో నవీన్ గారి భార్య మొన్ననే బాబా పాపన బాబు. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో నవీన్ కు మొన్ననే బాబు పుట్టడం వల్ల వాళ్ళ వైఫ్ అంటే ఇంటికి రాలేదు కాబట్టి అందరు ఆడపిడ్డలు అందరూ కూడా అర్థం చేసుకుంటారు. సో తర్వాత తీసుకొచ్చి మీ అందరి ఆశీర్వాదం కూడా తీసుకుంటామని కూడా చెప్తున్నారు. సో మనకు వీళ్ళ సింబల్ వచ్చేసి కత్తెర గుర్తట, కత్తెర గుర్తు మీద ఓటేసి మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా నవీన్ చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ నవీన్.